వరద బాధితులకి సహాయం చెయ్యకుండా చేసేను అని చెప్పుకునే వ్యక్తిని జగన్మోహన్ రెడ్డి ఒక్కనే చూస్తున్నాను. ఇక్కడ ట్వీట్ పెడుతున్నాను చూడండి. వరద బాధితులకు సంబంధించి జగన్మోహన్ రెడ్డి చేయూత అందించేశాడంట, సహాయం చేసేసాడంట. ఒకసారి చదివి వినిపిస్తాను చూడండి. వరద బాధితులకి గడప వద్దకే సరుకులను అందజేస్తున్న వైసీపీ. వైఎస్ జగన్ గారి సూచనతో తొలి దశలో బాధితులకి 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్ అంట. రెండో దశలో 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిల్స్ అంట. ఇప్పుడు మూడో దశలో 50,000 వరద బాధిత కుటుంబాలకి గడప వద్దకే వెళ్ళి వైసీపీ నేతల సరుకులు పంపిణీ అని చెప్పేసి అని ఒక పెద్ద పోస్టర్ రెడీ చేసేసి జగన్మోహన్ రెడ్డి అందరిని ఆదుకున్నట్టుగా ఒక ఫోటో వేసేసాడు అక్కడ. వాస్తవానికి జగన్మోహన్ రెడ్డి ₹1,00,00,000 విరాళం ప్రకటించినప్పుడు వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ ₹1,00,00,000 తొలి దశలో అని చెప్పేసి అన్నారు సార్, పైన 1,00,000 పాల ప్యాకెట్లు, 2 లక్షల వాటర్ బాటిల్ అని చెప్పేసి అని దానికి మాత్రమే చెప్పారు. అవి కూడా పంచలా. ఆ ₹1,00,00,000 ఎవరికి ఇవ్వలేదు. ఆ ₹1,00,00,000 నాకు తెలిసి 10% కూడా ఖర్చు పెట్టి ఉంటారు. ఏదో నామకే వాస్తే 4 ఫోటోలు దిగారు, 4 పాల ప్యాకెట్లు ఇచ్చినట్టు, 4 వాటర్ బాటిల్ పంచినట్టు ఫోటోలు దిగారు, సోషల్ మీడియాలో అప్లోడ్ చేసుకున్నారు, అంతవరకే. ఆ ₹1,00,00,000 ఏమైనా అంటే ఎవరికి తెలియదు. ఇంక రెండో దశలో 75,000 పాల ప్యాకెట్లు, 1,00,000 వాటర్ బాటిల్ కూడా సొల్లే. అది అసలు పంపిణీయే జరగలేదు. ఆ 75,000 పాల ప్యాకెట్లు, ఆ 1,00,000 వాటర్ బాటిల్ పంపిణీ జరగలేదు. జరగకుండా లేసేసుకున్నారు ఇక్కడ. ఇప్పుడు మూడో దశలో 50,000 కుటుంబాలకి, వరద బాధిత కుటుంబాలకి గడప వద్దకు వెళ్ళి వైసీపీ నేతలు సరుకులు పంపిణీ అంటారు. అది కూడా సొల్లే. మహా అయితే తక్కువ లెక్కతే 50,000 కాదు, తక్కువ లెక్కతో ఒక 50 కుటుంబాలు కూడా ఇచ్చుంటారు. కొన్ని కూరగాయలని, కొన్ని బిస్కెట్ ప్యాకెట్లని, కొన్ని సంచులో ఫోటో తీసుకుని నన్నంతా వైరల్ చేసుకున్నారు. నువ్వు ఎవరికి పనిచేయమంటే కేవలం ఫోటోలకు మాత్రమే పరిమితం. 50,000 కుటుంబాలు అంటే మాటలా? 50,000 కుటుంబాలకు నువ్వు సరుకులు పనిచేసేవా? పంచిన నాయకులు అంతా ఎవరెవరు పంచారు చూపించేయా? 50,000 మందికి పంచాలంటే ఇక మా నాయకులు వీళ్ళు పంచారని చూపించుకోవాలి కదా మనం. నిన్న దేవుని అవినాశీలు అలవాటు చేశాడు. ఇదే అక్కడ డైలాగ్ కొట్టడానికే సరిపోయింది. నీకు 15,000, నీకు 15,000, నీకు 15,000 నోరు తిరగకపోయినా సరే. పైగా మీరు 50,000 కుటుంబాలకు ఇచ్చేసారా? సిగ్గేమని అనిపిస్తుంది అసలు. పిల్లికి బెచ్చం పెట్టిన వ్యక్తి పిల్లికి బెచ్చం కూడా పెట్టడు. ఎంగిల్ చేస్తే కాకింత వాళ్ళు ఎవరికి ₹10 దానం చేయడు. ₹10 ఎక్కువ, ఎవరికి ₹10 దానం చేయడు. మేము చూసాం. కార్యకర్తలు చనిపోతేనే వైసీపీ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు, వైసీపీ పార్టీ కోసం కష్టపడిన కార్యకర్తలు వాళ్ళ కష్టాల్లో ఉండి, వాళ్ళ ఆపదలో ఉంటేనే పార్టీ తరఫున ₹1 10 పైసలు ఇచ్చిన పాపానికి వాళ్ళ ఏ రోజు కూడా. శ్యామ్ కలకడ అని చెప్పేసి అని కరోనా సమయంలో చనిపోయాడు పాపం. ఆయన కుటుంబాన్ని కానీ ఆయన కుటుంబానికి పార్టీ తరఫున ₹10 సహాయం కూడా చేయలే. ఇంకా ఏ మాట చెప్పుకోవాలని వైసీపీ కార్యకర్తలు కొంతమంది మంచి వ్యక్తులు ఉన్నారు. వాళ్ళకి కూడా ఏదైనా సమస్య వస్తే వాళ్ళందరూ కూడా కూడగలుపుకొని తలా కొంత వేసుకొని నా కాడికి ₹5, ₹10, ₹100, ₹1000, ₹10,000 స్తోమత ఉన్న కాడికి, స్తోమత ఉన్నోడు ఎక్కువ, స్తోమత లేనివాడు ఉన్నంతలో ఇచ్చుకుంటా వాళ్ళంతా మాట కలుపుకొని వాళ్ళు పార్టీ తరఫున సహాయం చేశారు. కానీ జగన్మోహన్ రెడ్డి ఈ రోజు వరకు ₹1 ఎవరికి ₹10 ఇవ్వాలి. ఇచ్చిన దాఖలాలో నుండి చూపించండి. రీసెంట్గా మా శ్యామల వచ్చింది. శ్యామల వచ్చి ఏం మాట్లాడింది? 200 కుటుంబాలకి ₹5 లక్షల చొప్పున ఇచ్చాడు అని మాట్లాడింది. ఎక్కడైనా ఒక ఆధారం ఉందా? లేదు. విశాఖపట్నంలో 17 మంది చనిపోతే ఒక్కొక్కరికి ₹5 లక్షల ఎంతో ఇచ్చారు, వాళ్ళు కూడా సహాయం చేసేసాడని మాట్లాడింది. ఎవరికి ఇవ్వాలా? ఏమైనా ఆధారాలు చూపించగలరా? ఆ శ్యామలకు ఒక స్క్రిప్ట్ ఇచ్చేసారు, నువ్వు చదివే అమ్మ అని చెప్పేసి అని. ఏదో టెలిప్రాంటర్ రన్ అవుతా ఉంటుంది, స్క్రిప్ట్ చదివేసింది అంతే. చదివేసింది, అందరూ గడ్డెట్టారు అంతే, గైబు. ఇంక మళ్ళీ రాదు, ఇంక మళ్ళీ ఇప్పట్లో మాట్లాడరు. జగన్మోహన్ రెడ్డి చేసే సహాయాల గురించి మళ్ళీ నోరెత్తదు. ఇంకా దొరికేసిన తర్వాత ఇంకేం నోరెత్తుతుంది? సహాయం మీరు చేస్తారా? ఇంకా మీరు ప్రజల దగ్గర నుంచి తినేకుంటూ ఉంటే చాలు. శ్యామల వచ్చి మాట్లాడి వెళ్ళిపోయిందా? తర్వాత అందరూ కౌంటర్ చేశారా? మళ్ళీ కనపడదు, 15 రోజులు కనపడదు. శ్యామలతో పాటు అధికార ప్రతినిధిగా రోజాను కూడా నియమించారు. రోజా ఏ వాళ్ళకు కూడా ఎందుకు రావట్లేదు బయటికి? అధికారంలో ఉన్నప్పుడు నా చేత విషప్రచారమే చేయించారు, అబద్ధాలే చెప్పించారు. ఇవాళ కూడా నన్ను అధికార ప్రతినిధిగా నియమించి నా చేత మళ్ళీ అబద్ధాలు ప్రచారం చేయించారు, నా చేత మళ్ళీ బూతులు తిట్టిస్తారు. వీళ్ళు బాగానే ఉంటారు.
వీళ్ళ చెప్పిన మాట విని వీళ్ళ చెప్పినట్టు మాట్లాడితే నా పరువే పోద్దని నన్నే తిడుతున్నాడు తిరిగి. తర్వాత నేను బాధపడాలి. తర్వాత నేను ఏడ్చినా సరే, మీడియా ముందుకు వచ్చి గొక్కెట్టి ఏడ్చినా సరే నాకు మద్దతుగా వైసీపీ నాయకులు కానీ మహిళా నాయకురాలు కానీ ఎవరు ముందుకు రారు, నాకు మద్దతుగా మాట్లాడరు. వీడు అధికార ప్రతినిధి ఇస్తే అంత ఊడితే అంత అని చెప్పేసి రోజా ఇవాళ వరకు బయటికి రాలా. అధికార ప్రతినిధిగా నియమించి 4 రోజులు 5 రోజులు అవుతున్నా ఇవాళ వరకు రోజా ఒక్క ప్రెస్ మీట్ కూడా పెట్టకపోవడానికి కారణం, మీడియా ముందుకు రాకపోవడానికి గల కారణం అదే. జగన్మోహన్ రెడ్డి గురించి బాగా తెలుసు. అన్ని విష ప్రచారాలు చేస్తాడు, ఒక మాట వాస్తవం ఉండదు. ఒక స్క్రిప్ట్ ఇప్పించేస్తారు వాళ్ళ చేత. మనకి ఒక టీం ఉంటుంది, ఒక స్క్రిప్ట్ ఇచ్చేస్తారు, అన్ని పచ్చి అబద్ధాలు. ఆ పచ్చి అబద్ధాలు చదివేస్తే సరిపోద్ది. కేవలం రోజాని నియమించుకున్నది అందుకే. రోజాని అధికార ప్రతినిధిగా నియమించినప్పుడు, శ్యామలను నియమించినప్పుడు మెజారిటీ వైసీపీ కార్యకర్తలు వ్యతిరేకించారు జగన్మోహన్ రెడ్డిని. జగన్మోహన్ రెడ్డి నీకేం సిగ్గు శర్మేమన్నా ఉందా? నీకు 11 స్థానాలు రావడానికి గల కారణమే రోజా లాంటి వ్యక్తులు. రోజాతో పాటు కొడాలని, అంబటి రాంబాబు, ఈ వల్లభనేని వంశీ, ఇంకా మీ పార్టీలో ఉన్న రోత, వీళ్ళందరినీ కట్టడి చేయకపోగా నువ్వే ప్రోత్సహించవు, బూతులు తిట్టాను అని చెప్పేసి అని, ఆ జోగి రమేష్తో సహా. సరే సైలెంట్గా ఉంది, పార్టీకి మంచి రోజులు వచ్చినాయి, మళ్ళీ పూనుకోవచ్చు, మళ్ళీ పని చేయొచ్చు అనుకున్న సమయంలో మళ్ళీ దరిద్రులు ఇద్దరిని తీసుకొచ్చి నువ్వు అధికార ప్రతినిధులుగా ప్రకటించేసేవు. మళ్ళీ వాళ్ళు బూతులే మాట్లాడతారు. అంటే వాళ్ళ ఒపీనియన్ అది. రోజాకి జ్ఞానోదయం అయ్యిందో లేదో తెలియదు కానీ మీ కార్యకర్తలకైతే జ్ఞానోదయం అయ్యింది. బూతులు తిడితే గొప్ప కాదు, బూతులు తిడితే ఓట్లు వచ్చేస్తాయనో, బూతులు తిడితే జనాల్లోకి వెళ్ళిపోతాం అన్నది అది అవాస్తవం. అది వాళ్ళు తెలుసుకున్నారు. ఇప్పుడు అప్పుడైనా నిర్ణయం మార్చుకున్నారంటే లేదు. ఇప్పుడు నువ్వు తీసుకున్న నిర్ణయానికి రోజా కట్టుబడి సరే జగన్మోహన్ రెడ్డి నాకు అధికార ప్రతినిధి ఇచ్చాడు, మనం కష్టపడాలని ముందుకు వచ్చిందంటే అది కూడా లేదు. ఎందుకంటే వాళ్ళకు కూడా తెలుసు. ఇప్పుడు శ్యామల ఇష్యూ చూసిన తర్వాత మొత్తానికే రాదు రోజా. శ్యామల ఇష్యూ చూసిన తర్వాత శ్యామల మాట్లాడిన అబద్ధాలకి ఆధారాలతో సహా కౌంటర్ ఇచ్చిన తర్వాత రోజా మళ్ళీ ముందుకు రాదు. మళ్ళీ రోజా కూడా తెలుసు. మళ్ళీ మనం మీడియా ముందుకు వచ్చి వాళ్ళు ఇచ్చిన స్క్రిప్ట్ చదివేస్తే ఇప్పటికే ఎదవైపోయాం మనం, మళ్ళీ ఇంకా ప్రజల ముందు ఇంకా ఎదవైపోతాం మనం. ఆధారాలతో సహా చూపించేస్తున్నారు అక్కడ, మనం ఇరుపాపులు అయిపోతున్నాం, ఎందుకులే అని చెప్పేసి అనేది సైలెంట్గా ఉంది రోజా. మీరు ఇప్పుడు మళ్ళీ ఇది ఒక కొత్త డ్రామా, వరద బాధితులకి మేము పెద్ద రగదీ చేస్తున్నాం పొడి చేస్తున్నాం అని. మీరు చేసేది ఉండదు, సచ్చేది ఉండదు. ఈ డైలాగులు చెప్పాలి, సొల్లు డైలాగులు చెప్పాలా? జగన్మోహన్ రెడ్డి తిరగడు. జగన్మోహన్ రెడ్డి బెంగళూరు వెళ్ళిపోతాడు. ఎక్కడెళ్ళి పెద్ద పెద్ద పాఠాలు ఓపెన్ చేస్తాడు. అక్కడ చూడండి, ఫోటో చూసారు కదా, ఇందాక చూపించాను కదా, 2 బిస్కెట్ ప్యాకెట్లు, 1 నూనె ప్యాకెట్,